ఇప్పుడు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాకుండా ఇదివరకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్, మొన్న మధ్య నితీష్ ఆశించాడు ఆ పోస్టు, ఇవ్వలేదుగా, బీజేపీనే డామినేషన్లో పెట్టుకుందిగా. అలాగే జాతీయ స్థాయిలో ఐఎన్డీఏ కూటమికి వాస్తవంగా మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారు, మమత అడిగింది కన్వీనర్, ఇచ్చారా? కాంగ్రెస్ ఎందుకు చేతిలో పెట్టుకుంది? ఒకప్పుడు బీజేపీ అట్లా వేరే వాళ్ళకి ఇచ్చి నాశనం అయింది, వాళ్ళు గేమ్ నడిపారు. అట్లాగే ఇక్కడ తెలుగుదేశం డామినేషన్ పోగొట్టుకోదు. అది డామినేట్ చేస్తున్నప్పుడు వీళ్ళేంటి ఎలాగ ఆలోచించాలంటే సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు నేను నా సంపాదన 5,000 10,000 ఉన్న రోజున ఓ పచ్చడో ఒక కూర ఈ రేంజ్లో చేస్తాం. ఇవాళ రోజున 2 కూరలు వండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక రోజు నా రూపాయి తగ్గువైంది, ఆ రోజు నేను ఎర్ర బస్సు మీద వెళ్ళేవాడినా లేకపోతే 2 వీలరా ఆ రోజున, ఇవాళ కారు వెళ్ళగలను. ఇది అలవాటు అయ్యాక నేను దీన్ని ఇవ్వలేను అన్నాను అనుకోండి, కుటుంబంలో అసమర్థుడిగా మిగులుతా నేను. అట్లాగే ఒక వ్యక్తి ఇప్పుడు కార్యకర్త మొన్నటిదాకా అన్నా మీరు పవర్లోకి మనవాడు వచ్చేస్తున్నాడన్న, మన పవనాన్ని వచ్చేస్తున్నాడన్న, మన బీజేపీ వచ్చేస్తున్నాను, మనం కొట్టేద్దామన్నా, చంద్రబాబుతో కలిసి జగన్ గారిని తొక్కి పడేస్తున్నామన్నా అని వీళ్ళందరూ అడిగారు. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లు వేసి పెట్టారు. ఇవాళ ఆడొచ్చి నేను నీకు ఆ రోజున ఓటు పడేసాను, నువ్వు నన్ను అట్లా అడిగావు కదా, నాకు చిన్న పెన్షన్ ఇప్పించి పెట్టు అన్నాడు. పెన్షన్ ఇప్పించి పెట్టంటే ఇతను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి?